నమస్తే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం మనం. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓటేయబోతున్నారు, మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడ్డ ఖాళీ వచ్చిన ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. పోటీ మాత్రం చాలా క్లియర్గా రెండు పార్టీల మధ్య ప్రధానంగా ఉన్నది. బీజేపీ ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది, ఎన్ని ఓట్లు పడతాయి అన్న దగ్గర వాళ్ళు ఉన్నారు, తిరుగుతున్నారు వాళ్ళు కూడా. కానీ గెలవగలిగే పొజిషన్లో వాళ్ళు లేరనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఇక పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు, నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. 4 లక్షల ఓటర్లు ఇక్కడ ఉన్నారు. 4 లక్షల్లో ఏ ఇయర్ చూసుకున్నా, ఏ ఎలక్షన్ చూసుకున్నా మ్యాక్సిమం మనకి 50% క్రాస్ అయింది అయితే లేదు. 51-52% మాత్రమే క్రాస్ అయింది. లాస్ట్ ఎలక్షన్లో అయితే జస్ట్ 47% నమోదైంది. అంటే దాదాపుగా ఒక 2 లక్షల మంది ఓటింగ్లో పాల్గొంటున్నారు అటు ఇటుగా. ఈసారి బై ఎలక్షన్ కాబట్టి ఇంకొక 30,000, 40,000, మ్యాక్సిమం ఒక 50,000 పెరిగే అవకాశం ఉంది. అంటే ఒక 2,50,000 ఓట్లు పోలైతే అందులో ఒక 1 lakh ఓట్లు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజేతలుగా గెలవడానికి 70-80,000 వచ్చినా గెలవడానికి అవకాశం ఉంటుందని మనకు ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం అర్థమవుతున్నది. సో ఒక 30% ఓట్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు పోలైన ఓట్లలో. మరి ఎవరు గెలవబోతున్నారు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో? ఈ ఎలక్షన్ మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. అధికారంలో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా భవిష్యత్తు మాదే అని, అధికారం మాదే అని వాళ్ళు ధీమాతో ఉన్నారు. ఎవరు గెలవబోతున్నారు? సార్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు? బై ఎలక్షన్ అనగానే పైసలు, మందు చాలా విచ్చలవిడిగా లాస్ట్ 3-4 డేస్లో, ముఖ్యంగా లాస్ట్ 2 డేస్లో ఉంటుంది. మరి ఈసారి ఎలక్షన్లో ఎట్లా ఉండబోతున్నది? ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ అనగానే మనకి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న నియోజకవర్గం అని అందరూ అనుకుంటారు. కానీ ఎక్కువగా మెజారిటీ ఇక్కడ ఉన్నది బస్తీలు, కాలనీలో ఉన్నటువంటి ప్రజలే. నిరుపేద ప్రజలు, ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళు, ముందు నుంచి హైదరాబాద్లో ఉంటున్నటువంటి ప్రజలు మాత్రమే ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. కొంత ఏరియా మాత్రమే హై క్లాస్ పీపుల్ ఉన్నారు ఇందులో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. సో మనం ఇక్కడ యూసుఫ్గూడ అనే ఒక ప్రాంతంలోనే, ఇది కూడా ఒక బస్తీనే, యూసుఫ్గూడ ఏరియా, రహమత్ నగర్ ఏరియా, ఇదంతా కూడా. ఒకసారి పబ్లిక్తో మనం మాట్లాడదాం, వాళ్ళ ఆలోచన ఏంటి, ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్ద మనిషి, బీడి వరేసినావు? ఎన్ని తాగుతావు రోజుకి? ఎన్ని తాగుతావే? రోజుకి 3-4 సిగరెట్లా, 3-4 బిండలా? అంతేనా? ఇప్పుడు ఎంత ఇస్తా అంటారు ఓటుకి పార్టీ వాళ్ళు? ఎవరు ఇస్తారు మాకు పైసలు? పోయిన ఎలక్షన్లు ఇవ్వలేదా? ఈసారి 2,000 పంచుతారట. అన్ని వస్తారో మాకు ఎవరు ఇవ్వలేదు. వస్తారో మాకు ఎవరు ఇవ్వలేదు. ఇస్తే తీసుకుందామా వద్దందామా? వాళ్ళు ఇస్తే తీసుకోవటం, అంతేనా? తీసుకున్న వాళ్ళకి ఓటేస్తావా ఎట్లా మరి? ఏమనుకుంటున్నావు? ఎవరికైనా ఒకరికి వెయ్యాలి. ఎవరు గెలుస్తున్నారు? ఇద్దరు ప్రధానంగా పోటీ పడుతున్నారు కదా, 3 ఉన్నారు మొత్తం. ఇక ఎవరు వస్తారో ఏమో తెలియదు. నువ్వేమనుకుంటున్నావు స్టార్టింగ్గా? ఇక మేము మొదటి నుంచి కాంగ్రెస్కి వేస్తాం. మొదటి నుంచి కాంగ్రెస్కి వేస్తావా? ఓకే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ కొడుకు పోటీ చేస్తుండు కదా, వేస్తాం. అక్కడిని అట్టే వేస్తాం. అంతేనా? ఎందుకు మరి? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మేము మంచిగా పని చేసినాం, వీళ్ళు వచ్చిన తర్వాత ఆగమైంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మేమే వచ్చేది అని అంటున్నారుగా. 4 ఎకరాలు, 1 ఎకరా, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 8,000 ఇచ్చాడు. 50 ఎకరాలకి లక్షలు ఇచ్చాడు. ఓకే. రుద్రారంలో 100 కాళ్ళు పంచాడు. మరి ఎంపీ రాలేదాడ? ఇంకా 100 మంది వేస్తారా? ఓకే. 100 మందికి ఇచ్చినవాడా కాళ్ళు, ట్రాలీలు. ఇంకొంతమంది వేస్తారా? బస్సులు ఏం పని గది చెప్పి కానీ 100 మందికి ఇచ్చి 2-3 కాళ్ళు ఇచ్చింది. మరి 30 మంది వేస్తారా? ఓకే. నీకేమొచ్చింది? నీకు రాలేదా ఏమి? నాకేం రాలేదు. ఇప్పుడు మరి కాంగ్రెస్ అంటున్నావు, నువ్వు కాంగ్రెస్ కోటేస్తా అంటున్నావు. ఒకవేళ పైసలు ఇవ్వలేదు అనుకో వాళ్ళు, ఎవరు కాంగ్రెస్ లేస్తావా? ఇవ్వకుండా వేస్తా, ఇచ్చిందేస్తా మొదటి నుంచి. ఓకే. గోలుకొండ కిల మీద జెండా ఎక్కించినావు, నీ క్యాంపే కట్టినావు, హైదరాబాద్కు నువ్వు ఏమన్నా చేసినావా? యూనివర్సిటీలో పోల్రు, స్కూలు పోల్రంతా ధూముదాము చేసిండ్రు, నీ జెండలే మోసిండ్రు. వాళ్ళ కొలువులు లేదు, వాళ్ళకి ఇలువనే లేదు.
డబుల్ బెడ్ రూములు అంటే వంశీండ్రు జనులంతా 3 ఎకరాల భూమి అంటే మురిసిండ్రు జనులంతా రూములు లేవు వాళ్ళకు భూములు లేవు మెదకు జిల్లాలో ఉన్న కాలు పెట్టినవైతే వానలన్నీ పోయినాయి పంటలన్నీ పోయినాయి నీ కాలు గుణమా నీ చెయ్యి గుణమా చెరువు పూజలు చేసి చెల్లరన్న మట్టి అంతా చెల్లల్లో కొట్టిన ఆనలు లేవు చెల్లు నిండలేదు ఊళ్ళల్లో జనులంతా బిక్కు బిక్కుమంటున్నారు తాగే నీళ్ళు లేక తన్నాడుతున్నారు నీ కాలు గుణమా నీ చెయ్యి గుణమా నారంకేడు నాకు దత్తత అని చెప్పినావు రైతు బజారు తీసి జంగల్లో వేసినావు పోయినోడే లేడు చూసినోడే లేడు. ఎవరు రాసిరా ఈ పాట? నేనే. పాట కానివా? పాటలు రాస్తావు పాడతావా? నేను నాకు రాసుడు వీసుడేం రా. ఏ ఊరు మీది? మాకు పోసారం. పోసారమ్మా. ఎన్ని ఏళ్ళ వచ్చిడబ్బా ఇక్కడ? 30 ఏళ్ళ. 30 ఏళ్ళు అయింది. ఏం చేసి బతుకుతున్నారు ఇక్కడ మీరు? నేను డప్పులు కొడతా. డప్పులు కొడతారా? నేను డప్పులు కొడతా. ఓకే. ఇప్పుడు మీరు పార్టీ అని ఓటేస్తున్నారా నవీన్ యాదవ్ని చూసి ఓటేస్తున్నారా? మాకు మొదటి నుంచి కాంగ్రెస్ చేస్తాం మేము అంతే. ఏం చెప్పినా ఈయనవిగా ఏం చెప్పినేనమ్మా. మాకు ఊళ్ళో ఇందిరాగాంధీ ఇప్పుడు ఈ పాలన కూడా అట్లే ఉందంటారు కదనే, పోయిన లెక్కనే ఉందంటారుగా. ఊళ్ళోగాల ఇందిరాగాంధీ భూములు ఇచ్చింది మాకు. ఓకే. అప్పుడు భూములు ఇచ్చింది మాకు. ఇల్లేది ఇది మాదే. మాదా? ఏం చేస్తారు ఇంట్లో? ఇది డబ్బా. ఓకే. దగ్గర పోయేస్తా లోపల.